ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని నిపుణులతో చర్చిస్తామని చెప్పారు స్పీకర్ గడ్డం ప్రసాద్. సుప్రీం తీర్పు ప్రకారం స్పీకర్ వెంటనే తగిన నిర్ణయం తీసుకోవాలని, బీఆర్ఎస్ అంటే సుప్రీం తీర్పుని స్పీకర్ అమలు చేస్తారని భావిస్తున్నామని బీజేపీ నేతలు అంటున్నారు. 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకి పోయినట్లు బీఆర్ఎస్ నాయకుల తీరుందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. మాట్లాడిన అన్ని తీసి చూడండి, చూసినాక మీకు తెలుస్తుంది. మన వైస్ ప్రెసిడెంట్ ఉండే కదా ధన్కర్ గారు మన వైస్ ప్రెసిడెంట్. స్పీకర్ ఈ రకంగా పెట్టుకుని కూర్చున్నట్లయితే ఈ ప్రజాస్వామ్యానికి విఘాతం జరుగుతుంది. దాన్ని ఎక్కడో అక్కడ చేయాలి, కానీ పార్లమెంట్లో కానీ ఈ యాక్ట్లో కానీ రాజ్యాంగంలో కానీ ఎక్కడ స్పీకర్కి ఇంత టైం ఇవ్వాలని ఫిక్స్ చేయాలని ఎక్కడా లేదు. అయితే స్పీకర్ నుంచి తీసేసి గవర్నర్కి కానీ వేరే వాళ్ళకి కానీ ఎలక్షన్ కమిషన్కి కానీ ఇవ్వాలి అనే దాన్ని కూడా పార్లమెంటు ఇన్ ఇట్స్ విజ్డమ్ కన్సిడర్ చేయాలని కూడా అబ్జర్వ్ చేయటం జరిగింది. ఇవన్నీ కాకుండా ఫైనల్గా వారు ఇది ఇన్ని రోజులు పెట్టుకోవటం అనేది కరెక్ట్ కాదు, ఈ లోపల ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అన్నట్టు 5 ఏళ్లు జరిగిపోతుంది. కాబట్టి దీన్ని డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంది. అనర్హత వేటు వేసే విషయంలో ఎవరైతే పార్టీ ఫిరాయించినటువంటి ప్రజాప్రతినిధులు వేరే రాష్ట్రాల్లో కూడా చాలా సందర్భాలు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ చేసిన సందర్భంలో సుప్రీంకోర్టు గతంలోనే ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ 3 నెలల్లో తీర్పు తీసుకోవాలని చెప్పేసి ఉన్నటువంటి ఒక జడ్జిమెంట్ని పునరావృతం చేస్తూ ఇంకా చాలా స్పష్టంగా మరి నిర్ణయం తీసుకోవాలని చెప్పి స్పీకర్ని ఆదేశించడం అనేది మరి ఒక దేశ చరిత్రలోనే మరి ఒక మొదటి తీర్పు ఇది. కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు స్పీకర్ గారిని నేను కోరుతా ఉన్నాను, మరి సుప్రీంకోర్టు ఇచ్చిన వర్డిక్ట్ని గౌరవించి వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. మళ్ళీ 3 నెలల తర్వాత మళ్ళీ ఒక అప్లికేషన్ పెట్టుకొని ప్రాసెస్ స్టార్ట్ అయిందని ఇంకా కొంచెం టైం కావాలని మహారాష్ట్రలో జరిగినట్టుగా మహారాష్ట్రలో స్పీకర్ చేసినట్టుగా మీరు చేయకుండా వెంటనే సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని మీరు గౌరవించి నిర్ణయం తీసుకుంటే అది ప్రజాస్వామ్యాన్ని కాపాడిన వారు అవుతారని చెప్పేసి నేను వారిని కోరుతా ఉన్నాను. సుప్రీంకోర్టు తెలంగాణలోని 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి ఇచ్చిన జడ్జిమెంట్లో స్పీకర్ గారికి నిర్ణీతమైనటువంటి సమయాన్ని ఇచ్చి ఆ సమయం లోపల డిసిషన్ తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఒకవేళ తీసుకోకపోతే ఏంది అనే ప్రశ్నకి మళ్ళీ సుప్రీంకోర్టుకి మళ్ళీ పోవాల్సినటువంటి పరిస్థితిని కల్పించింది. దెర్ ఈజ్ ఎ లిటిల్ బిట్ అంబిగ్విటీ, బట్ వీ వెల్కమ్ ద డిసిషన్ ఆఫ్ ద హానరబుల్ Supreme Court and we hope that Speaker will take an appropriate decision within the stipulated period of 3 months. Supreme Court చెప్పినట్టు 3 నెలల వ్యవధి లోపల తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గారు సరి అయినటువంటి నిర్ణయం తీసుకుంటారని, ప్రజల పక్షాన నిలబడతారని చెప్పి భారతీయ జనతా పార్టీగా మేము ఆశిస్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ నాయకులు సుప్రీంకోర్టుకు వెళ్లి కొంతమంది శాసనసభ్యుల్ని అనర్హత వేటు వేపించాలని చెప్పని ఓ ప్రచారము అయిపోయింది, వాళ్ళ పదవులు రద్దు అవుతున్నాయి, ఉప ఎన్నికలు వస్తున్నాయని చెప్పని పగటి కళ్ళు కన్నటువంటి వాళ్ళు 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరినట్టుగా 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు సుమారు 60 మంది వరకు ఈ 10 సంవత్సరాలు ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ఎంపీలను, జెడ్పీ చైర్మన్లను, అనేక వందల జెడ్పీటీసీలను, ఎంపీటీసీలను చేర్చుకొని ప్రజాస్వామ్యాన్ని కూని చేసినటువంటి వాళ్ళు, ఏకంగా పార్టీలని మేము శాసనసభలో శాసనమండలిలో విలీనం చేసుకున్నామని గొప్ప చెప్పిన వాళ్ళు, ఆనాడు స్పీకర్కి అధికారం ఉంటుందని చెప్పని డంకా బజాయించి చెప్పినటువంటి బీఆర్ఎస్